బ్రహ్మదేవుని మానసపుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యాపారంగతుడైన భృగు మహర్షి ఒకసారి ఆదిపరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్న భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమైనది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయిన ఆ తల్లిని అనేక విధాలు స్తుతించాడు. అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించినది. మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు: తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలను ఏలే శక్తి స్వరూపినివి. నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు. మహాశక్తి స్వరూపినివైన నీ అంశాలతోనే పార్వతి, సరస్వతి, గాయత్రి అవతరించారు. నీలోని శక్తి స్వరూపమే పార్వతీగా, మహాశివుని అర్ధాంగిగా వెలుగొందుతుంది. ఇక సర్వ విద్యలకు అధిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భావిస్తున్నది నీలోని సరస్వతి రూపమే కదా తల్లి. ఇక మూడవదైన వైభవ కలాగు శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని అర్థించాడు. జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుందని ఆశీర్వదించింది. భృగువు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలు స్తుతించాడు. అంతటా ఆ తల్లి అంతర్ధానమైంది. ఆ మహర్షికి వరమిచ్చినట్టుగా తన యందలి ఐశ్వర్య కలతో శ్రీ మహాలక్ష్మిగా అవతరించింది. కమలముల వంటి కన్నులు, మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు, మోదుగ చిగుళ్ళ వలె ఎర్రనైన పెదవులు, అద్భుతమైన చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఓ జగజ్జనని, జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకివే మా నమస్కారములు. ఒకసారి నారాయణుడు ఘోర తపస్సును ఆచరించాడు. ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించారు. నారాయణుడు ఏమాత్రం చలించక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దివ్యమైన ఆ విశ్వరూప దర్శన తేజస్సుకి తట్టుకొనలేక అప్సరసులు దేవలోకానికి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్న శ్రీ మహాలక్ష్మి ఆ స్వామిని భర్తగా పొందాలని తలచింది. ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది. ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలు కంపించసాగాయి. అప్పుడు శ్రీమన్నారాయుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మిని వివాహమాడటానికి అంగీకరించాడు. భృగువు శ్రీ లక్ష్మీనారాయణుల వివాహం ఎంతో వైభవంగా జరిపించాడు. స్వర్గలోకపు అధిపతి అయిన ఇంద్రుడు ఒకసారి అధికంగా సూరాపానం సేవించి వెళుతుండగా దూర్వాస మహర్షి కనపడి పారిజాత పుష్పాన్ని ఇంద్రునికి బహుకరించాడు. సూరాపాన ప్రభావంలో ఉన్న దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచాడు. అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇది తెలుసుకున్న దూర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని తలచి అతడు సర్వసంపదలు కోల్పోతాడని శపించాడు. ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోయాడు. ఇంద్రలోకం కళావిహీనమైనది. అప్పుడు శ్రీ మహాలక్ష్మి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాగున్నది. సర్వం పోగొట్టుకున్న మహేంద్రుడు తాను చేసిన తప్పులు తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చాడు. శ్రీమన్నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు: ఓ స్వామి, కరుణామయ, జగన్నాథ, జగద్రక్షక, నీకివే నా నమస్కారములు. ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సూరాపానంతో ఒళ్ళు మరిచి దూర్వాస మహర్షి ఆగ్రహానికి లోనైనాను. ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను. ఇంద్రలోకం కళావిహీనంగా తయారైంది. దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చేలా కరుణించవలసింది. జనార్దన, జగత్ప్రభువా, నాకు నీవే దిక్కు. అన్యాద శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వేడుకున్నాడు. అప్పుడు దయాసాగరుడైన శ్రీమన్నారాయణుల వారు మహేంద్రుని దీనస్థితిని గ్రహించి అతడితో ఇలా అన్నారు: ఓ ఇంద్ర, నీవు చింతింపవలదు. శ్రీ మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉన్నది. కొంతకాలం తరువాత దేవదానవుల సముద్ర మదనంలో ఆమె నా చెంతకు రాగలదు. అప్పుడు నీ పూర్వ వైభవం తప్పక చేకూరుతుంది అని అన్నాడు. దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రానికి చిలకడానికి సంకల్పించారు. వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసినదిగా అర్థించారు.
శ్రీమన్నారాయణుల వారు వారితో సర్పరాజైన వాసుకిని తోడుగా చేసుకొని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్పాడు. దేవదానవులు ఆ విధంగానే చేసి సముద్ర మథనాన్ని ప్రారంభించారు. అప్పుడు సముద్రం నుండి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవించింది. కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరించారు. అటు తర్వాత సముద్రం నుండి దివ్యాశ్వం అవతరించింది. దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు. దేవదానవులిద్దరూ ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదించగా అందు నుండి ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం ఉద్భవించాయి. వాటిని మహేంద్రుడు తీసుకున్నాడు. అటు తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తున్నది. దేవకన్యలందరూ అద్భుతంగా గానం చేయసాగారు. ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ ఆశ్చర్యపోయారు. ఎవరి నోట మాట రాలేదు. అప్పుడు క్షీరసముద్రరాజు తనయ ఆ శ్రీ మహావిష్ణువు సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది. శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మిని అర్ధాంగిగా స్వీకరించాడు. బ్రహ్మాది దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఆకాశం నుండి పూల వర్షం కురిసింది. శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన వారందరి భాగ్యం ఏమని చెప్పుదును? సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభమును సుఖమును చూసే నారాయణుడు, సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మహాలక్ష్మిల దర్శన భాగ్యంతో అందరూ ఎంతో సంతోషించారు. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మహత్యం తెలిపే ఒక కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆవంతి నగరంలో ధర్మయ్య, శ్యామల అనే దంపతులుండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఆ దంపతులకు 3 కుమార్తెలు. ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవటానికి చాలా కష్టపడ్డాడు. ఆ తరువాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ప్రజలందరూ తిండి గింజలు దొరకక నానా ఇబ్బంది పడ్డారు. ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. తినడానికి 2 పూటలా భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు. కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతునిని మరవలేదు. వారింట్లో తరతరాల నుంచి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం ఒకటి ఉన్నది. ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు. రోజు ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యంగా పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థము లేకపోవటం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుంచి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కనులకద్దుకని సమర్పించేవారు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమయ్యింది. ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైన ఒక ముత్తైదువ కనిపించింది. ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది. ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఆమె ఎవరై ఉంటుందా అని తలుస్తుండగా ఆమె వీరితో ఇలా అన్నది. నాయనా, నేను పొరుగు ఊరి నుండి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను. రాత్రి కావటంతో నాకు త్రోవ సరిగా తెలియటం లేదు. ఈ రాత్రి మీ ఇంటనే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నది. అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు. అతిథి భగవంతుడితో సమానం అంటారు కదా. కానీ ఆమెకివ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు. కాసిని మంచినీళ్లు మాత్రమే ఇచ్చారు. ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ చాపనే ఆమెకిచ్చారు. ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రించింది. తెల్లవారగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది. అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు. తల్లి, నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావు. నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నదని అన్నారు. అప్పుడు ఆమె, ఓ దంపతులారా, మీరు చింతింపవలదు. మీ ఇంట ఉండటానికి ఒప్పుకున్నారు. అదే చాలు అని అన్నది. అప్పుడు శ్యామల అమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపింది. ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది. ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద నుంచి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు. అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి. అప్పుడు వారికి జరిగినదంతా అర్థమైంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మియే. ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే, కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు. ఆ తల్లిని అనేక విధాలు స్తుతించారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో
పిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరిపించారు. జీవించినంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు. దీపం లక్ష్మీ స్వరూపం. ధర్మయ్య దంపతులు రోజూ శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు. ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం మానలేదు. అందువలనే శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపం జ్ఞాన స్వరూపం. దీపం ఐశ్వర్య స్వరూపం. దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది. ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తులతూగుతారు. దేనికి లోటు ఉండదు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఓ జగజ్జనని, జగన్మాత, శ్రీ మహాలక్ష్మి, నీకివే మా నమస్కారములు. ఓ